నీ తోడు కోసం ఎదురు చూస్తుందా? ఆయన తోడు కొరకు ఎవరైనా అబ్బాయి ఉంటే అబ్బాయి, మీరు అబ్బాయి కదా? డల్లింగ్ ఇందాక ఏదో క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయి. ఏం లేదు, ఇలా ఉన్నాయి ఆధార్ అదే ఫేస్బుక్ నెంబర్ ఎట్లా అని అడిగిన. ఎవరి నెంబర్ కావాలి ఫేస్బుక్లో? ఎవరైనా ఇప్పుడు మనకు పెడతారు కదా. నీకు అంటే ఫేస్బుక్లో షేర్ చేస్తున్నారా? ఒకసారి ఆ ఫోటో తీసుకో. ఇట్లా ఒక అమ్మాయి ఫోటో పెట్టిందంట, నాకు అంటే ఇట్లా మ్యారేజ్ చేసుకుంటారా అని అడిగిందంట. అంతే చెప్పిందా? నాకు అది చెప్పిందా కావాలి. ఆ, ఆయన 2 కోట్లు ఆస్తుంది కానీ నాకు ఎవరు తోడు లేరట. ఆ తోడు కొరకు ఎదురు చూస్తుంది ఆయన. ఈమె తోడు కోసం ఎదురు చూస్తుంది. నీ తోడు కోసం ఎదురు చూస్తుందా? ఆయన తోడు కొరకు ఎవరైనా అబ్బాయి ఉంటే. అబ్బాయి, మీరు అబ్బాయి కదా? అమ్మాయి మంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అబ్బాయి ఉంటే. అబ్బాయి, మీరు అబ్బాయి కదా? ఓకే, ఈయనకు అట్లా ఫోటో పెట్టిందంట. అంటే ఈయనకు 5 ఎకరాల పొలం ఉంది కదా, ఫోటో పెట్టింటది. ఈయనలాగా కూడా మీరు ఎవరు మోసపోకండి. ఆయన ఫోటో పెట్టింది కదా అని 5 ఎకరాలు కమిట్, అంటే 5 ఎకరాలు అమ్మడానికి కూడా రెడీగా ఉన్నాడు. నేనే ఇందాక చెప్పి వద్దులే అని చెప్పాను కదా. నా మాట విను. ఆ అమ్మాయి కోసం నువ్వు 5 ఎకరాలు అమ్మి నీ జీవితం నాశనం చేసుకోకు, నీ కొడుకుల నుంచి కొట్టించుకోకు, తిట్టించుకోకు, ఇంటి నుంచి గెంటించుకోకు. ఓకేనా? నేనైతే పక్క ఆ అమ్మాయికి పక్క పక్కన పక్క मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసన్ ఆ అమ్మాయికి పక్క. ఒకసారి మళ్ళీ చూపి, ఆఫ్ అయిపోయింది. ఈ అమ్మాయి పక్క. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఈయనకు ఫోటో పెట్టిందంట. ఈయన ఊరికేనే ఫోన్లో వచ్చినంత మాత్రాన ఫోన్లో ఏం మాట్లాడానండి? 5 ఎకరాల పొలం ఉంది, నాకు 5 కోట్లు నా చేతిలో ఉన్నాయి. మీరు అంటే ఈమెకు దగ్గర కూడా 2 కోట్లు ఉన్నాయంట. ఈ 5 కోట్లు నీ 2 కోట్లు కలిపి 7 కోట్లు అయితే మనం ఇద్దరు ఎంజాయ్ చేద్దాం అని ఒక ఫీల్ అయిపోతున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ నిన్నే నమ్ముకొని, నీ ఇంటినే నమ్ముకొని పిల్లలు ఏమైపోవాలి? పిల్లలు అయిపోయారు. వాళ్ళ తిప్పలు అలా అయిపోయారు. నువ్వు 5 ఎకరాలు అమ్మేసి 5 కోట్లు నువ్వు తీసుకొని, ఆయన 2 కోట్లు నువ్వు తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? ఏ ఫారెన్ లేకపోతే ఏ అమెరికా చెక్కేద్దాం అనుకుంటున్నారా? అమెరికా పోతాం. అమెరికా పోతావా? ఫారెన్ లేకపోతే ఏ అమెరికా చెక్కేద్దాం అనుకుంటున్నారా? అమెరికా పోతాం. అమెరికా పోతావా? అక్కడ పోయి చెట్లు అయ్యి అక్కడనే బిల్డింగ్ కట్టుకొని అవి పెడతాం, లబ్బర్ చెట్లు పెడతాం. చూడండి ఎంత ఫాస్ట్ అయిపోయారు. ఇలాంటి వాళ్ళకి అప్పట్లో అసలు మొబైల్స్ లేకుండా ఎవరు పరిచయం లేకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత అందరు ఫోటోలు, ఇప్పుడు రీల్స్లో ఇట్లా నాకు అవసరం ఉంది, నాకు ఒక తోడు అవసరం ఉంది అనేసరికి ఈయన తోడు కోసం రెచ్చిపోతున్నాడు. 5 ఎకరాలు అమ్ముకోవడానికి సిద్ధంగా అయిపోతున్నాడు. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఉన్న ఆస్తిని కాపాడుకొని జాగ్రత్తగా ఇంట్లో బెడ్ మీద బెడ్షీట్ వేసుకొని చల్లగా వెచ్చగా కప్పుకొని పడుకోండి. ఈయనకు మళ్ళా వస్తున్నారంట. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. చూడండి వీళ్ళు రెచ్చిపోవడం ఎందుకంటే కేవలం వీడియో తీయడం వీళ్ళ వల్లనే. వీళ్ళు అమ్మాయిలను చూసి దీనిలో ఏదో రీల్స్లో వస్తున్నారు బాబోయ్, చూడడానికి చాలా దారుణంగా ఉన్నారు వీళ్ళు. వైలెంట్ అయిపోతున్నారు. సైలెంట్ అనుకున్నాను, వీళ్ళు వైలెంట్. ఒక్కొక్కరు ఇద్దరు కూర్చొని చూడండి. వీళ్ళిద్దరు మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. రీల్స్ చూసుకుంటూ, అందులో ఫోటోలు చూసుకుంటూ, ఫోజులు ఇచ్చుకుంటూ, వీళ్ళ ఫోటోలు వాళ్ళకు పెట్టుకుంటూ, వాళ్ళ ఫోటోలు వీళ్ళు తీసుకుంటూ 5 ఎకరాల పొలం అమ్ముతా, లేకపోతే 2 కోట్లు నీ 2 కోట్లు నేను తీసుకొని అమెరికా వెళ్ళిపోదాం, ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు. వీళ్ళ ఇంట్లో కొంచెం ఇన్ఫార్మ్ చేద్దాం ఈ వీడియో ద్వారా. ఓకేనా? మీరు కూడా కొద్ది షేర్ కొట్టండి. బాయ్.